ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఏం లేదండి, కొన్ని సింపుల్ హెయిర్ స్టైల్ చెప్తాను ఈ వీడియోలో. ఈ కోమ్ తీసుకున్నానండి, ఒక చిన్న కోమ్ తీసుకొని ఫ్రంట్ ఒక సైడ్ క్రాఫ్ట్ తీసుకోవాలి. సైడ్ క్రాఫ్ట్ తీసుకొని ఇక్కడ కొన్ని హెయిర్ ఇలా లైట్గా కొన్ని తీసి ఇక్కడనే వదిలేసేయాలండి. దీన్ని ఇలా తిప్పాలి. కొద్దిగా హెయిర్ని ఇలా ఫ్రంట్కి ఇలా అని ఇట్లా వచ్చేసి ఒక పిన్ పెట్టుకోవాలండి. ఫ్రంట్ హెయిర్ ఇక్కడ ఇలా వేసుకోవచ్చు. ఇటు సైడ్ ఇలానే కావాలి అంటే ఇలా ఉంచుకునే వాళ్ళు అలానే ఉంచుకోవాలండి. ఒకవేళ ఇటు సైడ్ కూడా కొంచెం ఏమైనా చేసుకుందాము అని అంటే లైట్గా కొద్దిగా హెయిర్ ఇలా తీసుకొని రిమూవ్ చేసి ఇలా ఫోల్డ్ చేసి సేమ్ దానిలాగానే కాకపోతే కొన్ని హెయిరే తీసుకోవాలి. ఇలా వచ్చేసి ఇక్కడ ఒక పిన్ పెట్టుకోవాలండి. దానికొని ఫ్రంట్ కొన్ని హెయిర్ తీసుకోవాలి. ఇది వచ్చి ఫస్ట్ హెయిర్ స్టైల్ అండి. ఎలా ఉందండి? ఇంకొక హెయిర్ స్టైల్. ఏం లేదండి, ఇక్కడ కొన్ని హెయిర్స్ తీసుకున్నాం కదండి. ఇప్పుడు ఇలా మిడిల్ నుంచి ఇలా హెయిర్ తీసుకోవాలి. ఇది బ్యాక్ తీసుకోవాలి. ఈ హెయిర్ ఇక్కడ ఫ్రంటే తీసుకున్న హెయిర్ని ఇలా దువ్వుకొని ఈ 3 ఫింగర్స్ ఉంటాయి కదండి, 3 ఫింగర్స్ ఇలా పెట్టి ఇలా ఫోల్డ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఫింగర్స్ ఇలా పెట్టి ఇలా తీసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ వచ్చేసి ఇట్లా ఇక్కడ హెయిర్ కొంచెం ఇలా సెట్ చేసుకోవాలి. పైన ఇలా సెట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ అండి. కొద్దిగా హెయిర్ తీసుకొని ఇలా 3 ఫింగర్స్ ఇలా పెట్టి ఇలా అనుకొని ఇలా ఫ్రంట్ ఇలా తీసి ఇలా ఒక క్లిప్ పెట్టుకోవాలి. ఇలా మీకు ఒకవేళ ఎక్కువ కావాలి అని అనుకుంటే కొన్ని కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ కావాలి అని అనుకుంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. ఇలా ఎక్కువ తీసుకొని సేమ్ అండి ఇట్లా ఫింగర్స్ పెట్టి ఇలా అనేసి ఇలా ఫ్రంట్ ఇలా అనుకొని ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకోవాలి. ఇలా కొన్ని హెయిర్ వేసుకోవాలనిపించిన వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే బ్యాక్ కూడా ఉంచుకోవచ్చు అండి. ఇది సెకండ్ హెయిర్ స్టైల్ అండి. ఇప్పుడు వచ్చేసి ఇంకొక హెయిర్ స్టైల్ అండి. అన్ని సైడ్ డ్రాప్ చేయండి. ఇలా తీసుకొని ఫస్ట్ కొద్దిగా హెయిర్ ఇలా తీసుకోవాలండి. కొద్దిగా హెయిర్ తీసుకొని దాన్ని ఇలా తీసుకోవాలి. మళ్ళీ సేమ్ అలానే ఇంకొద్దిగా హెయిర్ తీసుకొని దీన్ని ఇలా తిప్పుకొని మళ్ళీ దీంట్లో కలిపి ఇట్లా లైట్గా తిప్పాలి. అలానే హెయిర్ మొత్తం అలానే చేయాలండి. ఈ సైడ్
చివరి వరకు చేసి మనం ఇలా అనుకున్నాం కదండి, ఇలా అనుకోవాలి. ఇలా అనుకోండి. ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకోవాలి. ఇటు సైడ్ కూడా సేమ్ అండి. నేను ఏ హెయిర్ స్టైల్ వేసుకున్నా కానీ ఇటు సైడ్ ఏం వేసుకుంటానో ఇక్కడ కూడా అలానే తీసుకొని అలానే వేసుకుంటాను. ఇటు సైడ్ మనకి ఎక్కువ రావు, తక్కువ హెయిర్ ఉంటుంది కాబట్టి అనేసి ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకోవాలండి. ఇది ఇంకొక హెయిర్ స్టైల్ అండి. ఇది థర్డ్ హెయిర్ స్టైల్. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ హెయిర్ స్టైల్ అండి. అన్ని సైడ్ క్రాఫ్ట్, ఎందుకంటే నేను ఎక్కువ ఇలానే వేసుకుంటాను ఈ సైడ్ నుంచి. సో ఈ సైడ్ హెయిర్ స్టైల్స్ కొంచెం తెలుసు అన్నమాట. ఈ హెయిర్ ఫ్రంట్ ఇంత హెయిర్ తీసుకోవాలండి. దీన్ని చక్కగా దువ్వుకొని దీంట్లో 2 చేసుకోవాలి. 2 ఆఫ్ చేసుకొని ఇలా తీసుకోవాలి. మిడిల్ నుంచి ఇలా తీసుకొని ఇంకోటి ఇలా తీసుకోవాలండి. ఇంకోటి ఇలా తీసుకొని ఈ 2 హెయిర్ ఉన్నవి ఇలా బట్టి ఇక్కడ ఒక పిన్ పెట్టి తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కూడా అంతే అండి. ఇలా తీసుకొని ఇలా 2 తీసుకోవాలి. 2 తీసుకొని ఇలా అనేసి ఇంకొక సైడ్ కూడా ఇలా అనేది ఇలా అనేసి ఇంకొక పిన్ పెట్టుకోవాలండి. ఇది వచ్చేసి ఇంకొక హెయిర్ స్టైల్ అండి. మా ఇంటికి ఒక కొత్త మెంబర్ వచ్చిందండి. నిన్ననే మా డాడీ తీసుకొని వచ్చాడు. ఇది చిన్న బేబీ, ఇంకా నేమ్ ఇంకా పెట్టలేదు. మా అందరికి ఇది చాలా ఇష్టం అండి. బాగా ఆడుకుంటుంది మాతో, చిన్న బేబీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.